హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ పొటాటో అండ్ బ్రెడ్ రోల్ అయితే చేసుకుంటున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే మీకు చూపిస్తున్నాను. బయట వెదర్ బాగా చల్లగా ఉంది కదండి, వర్షాలు పడుతున్నాయి. చక్కగా సాయంత్రం పూట ఈ స్నాక్స్లా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉన్నాయండి. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. ముందుగా అయితే 1/2 kg బంగాళాదుంపలు తీసుకొని ఫుల్గా బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకొని తొక్క తీసేసుకొని చల్లగా అయిన తర్వాత ఇలాగా చూపించే విధంగా తురుముకోవాలండి. అలాగే ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 2, టమాటా ఒక 2 తీసుకోనండి, సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా అలాగే కట్ చేసుకొని ఆ బంగాళాదుంపల్లోని తురుముకున్నాం కదండి, అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని జీలకర్ర పొడి, ధనియాల పొడి, పెప్పర్ పొడి, అలాగే కారం, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని పెరుగు కాస్త వేసుకోవాలండి. ఒక చిన్న కప్పుతో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. అందులోనే చీజ్ కూడా వేసుకొని మిక్స్ చేయాలండి. ఫుల్గా మిక్స్ చేసేసిన తర్వాత బ్రెడ్ అనేది అంచులన్నీ కట్ చేసేసుకొని మిక్సీలో పౌడర్ చేసుకోవాలండి. బ్రెడ్ పౌడరు ఒక బౌల్లో పెట్టుకోవాలి. అలాగే కార్న్ఫ్లవర్ కూడా ఒక బౌల్లోని మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి, వాటర్ వేసుకొని. ఇంకేముందండి, బ్రెడ్ కూడా వాటర్లోని డిప్ చేసి వాటర్ లేకుండా అందులోనే బంగాళాదుంపల మిశ్రమాన్ని కూడా పెట్టేసి మొత్తం క్లోజ్ చేసేసేయాలండి. బంగాళాదుంప పెట్టేసిన తర్వాత అప్పుడు కార్న్ఫ్లవర్ వాటర్లోని డిప్ చేసేసిన తర్వాత బ్రెడ్లోని ఆ బ్రెడ్ పౌడర్లో మొత్తం క్లోజ్ చేసేసేయాలి. అలాగే స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఏదైతే రెడీ చేసుకుని ఉంచుకున్న ఆలూ రోల్స్ని ఇలాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఆలు అండ్ బ్రెడ్ రోల్స్ని అంతేనండి. బాగా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీ సింప్లీ అండ్ ఈజీగా చాలా బాగా వచ్చండి. అంతేనండి, ఇలాగా గోల్డెన్ బ్రౌన్ షేడ్లోని వేయించుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. చూస్తున్నారా, చాలా బాగా అయితే ఉన్నాయి. తిన్నప్పుడు క్రంచీగా, చాలా స్మూత్గా, చాలా బాగా వచ్చాయి. దీన్ని ఇలాగ మనం సాస్ వేసుకొని మైనస్ వేసుకొని తింటే చాలా సూపర్గా అయితే ఉన్నాయి. అంతేనండి, కొంచెం బాగా బ్రౌన్గా వేపుకుంటే మనకి బ్రెడ్ పౌడర్ వేసాం కదా, చాలా క్రంచీగా వస్తుంది. చూసారు కదా, చాలా స్మూత్గా కూడా ఉన్నాయి. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. టేస్టీ అండ్ హెల్దీ పొటాటో అండ్ బ్రెడ్ రోల్ అయితే అయిపోయండి. చూస్తున్నారు కదా, ఈ కూల్గా ఉన్నందుకు ఇలా చేసుకొని తింటే సూపర్గా ఉన్నాయండి. నచ్చితే లైక్, షేర్. థ్యాంక్ యూ.